Ganga Goya. O Ikijiya, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల కూపీలాగుతున్నారు సిట్ అధికారులు. ప్రశ్నాపత్రం లీక్ వెనుక నిందితులను ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సిట్. వికారాబాద్ జిల్లాకు చెందిన అన్నతమ్ములు భగవంతన్, రవికుమార్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న తన తమ్ముడు భగవంత్ కోసం రవికుమార్ డాక్యా నాయక్ నుంచి పేపర్ కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. డాక్యాకు 2 లక్షలు ఇచ్చి ఏఈ పేపర్ కొన్నట్లు గుర్తించారు. డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్లు పరిశీలించగా లావాదేవీల్లో ఉన్న తేడాలతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెనెల. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే రోజు రోజుకు ముగురుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే పేపర్ లీకేజ్ విషయంలో ఇప్పటికీ 20 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ రోజు అయితే మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికీ 400 మందికి పైగా విచారించారు. దీంట్లో గత వారం క్రితం కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సెక్రటరీ అనితా రామచంద్రన్ కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తే ప్రధానంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ టీఎస్పీఎస్సీ విధులు ఏంటి, అలా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఉండే దానిపైన భద్రత దానిపైన కూడా వాళ్ళు విచారించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు అయితే మరో ఇద్దరు దీంట్లో ప్రశ్నపత్రాల లీకేజ్ కొనుగోలు విషయంలో కూడా మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే వికారాబాద్ జిల్లాకు చెందిన అన్నదమ్ములను అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏదైతే వికారాబాద్ జిల్లాకు చెందిన భగవంతరావు తన తమ్ముడు కోసం ఏదైతే రవికుమార్ కోసం ఆ పేపర్ ఏదైతే అది ప్రవీణ్ కుమార్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి వద్ద రేణుకా దంపతులు వీరు ఆ ప్రశ్న పత్రాలను కొనుగోలు చేశారు. వారి నుంచి కూడా రేణుకా దంపతులు రెడ్డి నాయక్తో పాటు వీళ్ళు ప్రశ్న పత్రాలను బహిరంగ మార్కెట్ లో పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా భగవంతరావు తన తమ్ముడు కోసం ఆ పేపర్ ను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రెడ్డి నాయక్ చెందిన అకౌంట్ డీటెయిల్స్ లో విచారిస్తున్న క్రమంలో కూడా ఈ అకౌంట్ డీటెయిల్స్ సంబంధించిన రెడ్డి నాయక్ ను ప్రశ్నించిన సిట్టు అంటే రెడ్డి నాయక్ తన ఏదైతే తన స్నేహితుడు డబ్బులు వేసుకున్నట్టుగా చెప్పాడు. దానికి సంబంధించిన కూడా పూర్తి ఆధారాలతో పాటు వీళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆ వికారాబాద్ జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న భగవంతరావుకి ఏదైతే మైబయ్యతో పాటు సంబంధాలు ఏర్పడి అక్కడి నుంచి కూడా రెడ్డి నాయక్ పరిచయం అయ్యి ఈ క్రమంలో కూడా తన తమ్ముడు కోసం ఈ 2 లక్షలు వెచ్చించి ఈ ప్రశ్న పత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా సిట్టు విచారణలో తెలియదు. ప్రధానంగా ఇప్పటికే దీంట్లో 22 మందిని అరెస్ట్ చేస్తారు. దీంతో సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కూడా సిట్తో పాటు ఇక్కడ ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 33 లక్షల లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ మారినట్టుగా కూడా సిట్ గుర్తించింది. ప్రధానంగా విదేశీ నుంచి కూడా ఈ పేపర్ కొనుగోలు విషయం పైన విదేశీ నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగాయని కూడా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ముందు నుంచి కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం అయితే రోజు రోజుకు ముదురుతుందని చెప్పొచ్చు. దీంట్లో కూపిలాగిన కొద్దిగా కూడా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ 33 లక్షలతో పాటు విదేశాల్లో ఉన్న పేపర్ కొనుగోలు చేసిన ఆర్థిక లావాదేవీలు ఏంటి, అలాగే రిటర్న్ సంబంధించిన జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇంకా ఏమైనా పేపర్ కొనుగోలుకు ఇంకా ఎవరైనా పాల్పడారా రెడ్డి నాయక్ నుంచి కాకుండా రేణుక నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని ఇటు విచారిస్తుంది. ఈ క్రమంలో కూడా మరికొంతమందిని అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.